అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రంలో అంగన్వాడీలు నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సమ్మెలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు బొమ్మూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి తెలంగాణ కంటే 1000 అదనంగా ఇస్తానన్న వాగ్దానాలు అమలు చేయాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని, బీమా సౌకర్యం కల్పించాలని, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం అందించాలని, పేస్ యాప్ రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినదించారు. ఈ ధర్నాని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చిరుద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే చిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం చేసిందేమిటని ప్రశ్నించారు. సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం సుందరబాబు, బి రాజులోవా, అంగన్వాడీ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి మాట్లాడుతూ అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకి సమస్యలు విన్నవించుకున్నా ఫలితం లేదని, అందుకే తాడో పేడో తెలుసుకునేందుకు సిద్ధమయ్యారని, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాణిక్యాంబ, కె బేబీరాణి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె అన్నామణి, ఎం వెంకటలక్ష్మి, ఐద్వా జిల్లా అధ్యక్షులు జరీనా షరీఫు, టి సావిత్రి మద్దతు తెలిపారు. నా పేరు సిహెచ్ అన్నపూర్ణ, జిల్లా ఉపాధ్యక్షురాలిని. మాకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ మాకు హామీలు ఇచ్చారు, నేనున్నాను, నాకు ఓటేయండి, ఓటేసిన తర్వాత నేను గెలిచిన తర్వాతనే మీ అందరికీ కూడా ఏదైతే హామీలు ఇచ్చానో అన్నీ అమలు చేస్తాను, తెలంగాణ కంటే అధికంగా 1000 రూపాయలు ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఆయన వచ్చిన తర్వాత 1000 రూపాయలు మాత్రమే పెంచారు. ఈ వేళ రోజుని తెలంగాణలో 13,600 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. కానీ మాకు ఇప్పుడు వచ్చి 1000 రూపాయలు పెంచడమే తప్ప మరి ఏమీ పెంచలేదు. కాబట్టి మాకు ఏదైతే హామీలు ఇచ్చారో అవి అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే సంక్షేమ పథకాలు కూడా అంగన్వాడీకి అమలు జరగటం లేదు. మాకు ఆ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలి. మీకు నేనున్నాను, నేను కన్నానని చెప్పేసి నిధుల మీద ముద్దు పెట్టాడు, మాకు హామీలు ఇచ్చాడు, ఏమీ అమలు జరగటం లేదు. మాకు అమలు జరగకపోతే సమ్మెను కొనసాగిస్తూ ఉంటాము. మాకు ఏం జరగకపోతే మేము రాబోయే ఎలక్షన్లో ఈ అంగన్వాడీ అందరూ బుద్ధి చెప్తారని చెప్పేసి మేము ప్రభుత్వం తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా అంగన్వాడీలకి తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఈరోజు తెలంగాణలో 13,650 రూపాయలు జీతం వస్తుండగా అదనంగా ఇస్తే 15,000 రూపాయలు మాకు ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ ఇంతవరకు కూడా వేతనాలు ఏమీ పెంచలేదు సరికదా, పెంచమని చెప్పేసి వేతనాలు అడగొద్దని చెప్పి నిన్న చర్చల్లో చెప్పిన పరిస్థితి. సుప్రీంకోర్టు అంగన్వాడీలకి గ్రాట్యుటీ ఇవ్వాలి, వీళ్ళ ఫుల్ టైమర్స్ అని చెప్పి సుదీర్ఘమైన 70 పేజీల తీర్పుని సుప్రీంకోర్టు విడుదల చేసింది. కానీ ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రాట్యుటీ అమలు చేయలేదు, చెయ్యము అని చెప్పేసి కూడా నేను చర్చల్లో తేల్చి చెప్పడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలందరూ కూడా రోడ్ల మీద ఉన్నాము, నిరవధిక సమ్మె చేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అంగన్వాడీ సెంటర్ కూడా తాళం పెట్టి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. మీరు గత ఎన్నికల్లో మాకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వాటన్నిటి నిమిత్తం కూడా మేము ఈరోజు రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మా డిమాండ్స్ అన్నింటినీ కూడా నెరవేర్చండి.